హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఏంటిది, సీట్ ఎలా చూసుకోవాలి, మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఫీజు ఎంత కట్టాలో మొత్తం చెప్తా. మొత్తం వీడియో చూడండి, కొంచెం కూడా మిస్ కాకుండా చూస్తే మీకు ఫుల్ క్లియర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇలా టీజీ వెబ్సైట్ కొట్టుకున్నాక మనకి ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట. అడ్మిషన్స్ ఈ అండ్ ఏపీ అనేసి ప్రెస్ చేయాలి. అది ఓపెన్ అయినాక టీజీసీహెచ్ఈ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాతకి మీద 3 డాట్స్ది ఓపెన్ చేసుకుంటే క్లిక్ చేస్తే మనకి క్యాండిడేట్స్ లాగిన్ అనేసి చూపిస్తుంది. సో క్యాండిడేట్స్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకి లాగిన్ ఐడి నంబరు, అది మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ అప్పుడు ఇచ్చింది, ఇంకా హాల్ టికెట్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఆడున్న క్యాప్చా కొట్టేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనకి ఇట్లా చూపిస్తుంది ఫ్రెండ్స్. టీజీ వెబ్సైట్ 2025ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సేవ్డ్ ఆప్షన్స్ అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేసి. మనం ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏ కాలేజ్ అలాట్ అయిందో చూసుకోవాలంటే అలాట్మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. సో అక్కడ క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేసి ఇది సేవ్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇలా మన డీటెయిల్స్ వస్తాయి. మనకి ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చిందో కూడా చూపిస్తుంది, అండ్ ఫీజు కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎస్సీ అయితే 0 అయిపోతుంది, జస్ట్ 5100 కట్టాల్సి వస్తుంది. దాని తర్వాతకి ఇట్లా కింద పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది అనమాట. నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ అయితే ఇట్లా సిఆర్ఎన్ నెంబర్స్ అవన్నీ కార్డ్ మీద ఉంటాయి, అవి కొట్టుకుంటే అయిపోతుంది. లేదంటే నెట్ బ్యాంకింగ్ కాకుండా మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలనుకుంటే ఇలా పే ట్యూషన్ ఫీజు మీద కొట్టేసినాక క్రింద కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి, ఇంకా కార్డ్ హోల్డర్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ కార్డ్ మీద ఉన్నది కొట్టేసాలి ఫ్రెండ్స్. దాని తర్వాతకి పేమెంట్ అయిపోతుంది. సో ఇది మనకి పేమెంట్ ప్రాసెస్ అనమాట. పేమెంట్ ప్రాసెస్ తర్వాతకి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నమాట. పేమెంట్ ప్రాసెస్ కానీ ఇట్లా సెల్ఫ్ రిపోర్టింగ్ కాదు. సో పేమెంట్ ప్రాసెస్ అయినాకనే సెల్ఫ్ రిపోర్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మనకి కాలేజ్ లాక్ అయినట్టు. సో మనం కాలేజ్ అది సెకండ్ ఫేజ్లో ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, లేకుంటే తీసేయచ్చు. సో కాలేజ్ని అయితే పెట్టుకుంటే బెటర్. దాని తర్వాత ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టుకుంటే అయిపోతుంది. మీకు ఏమైనా ఫీ విషయంలో ప్రాబ్లం అయితే కిందనే ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అవన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్, అది కూడా చూసుకోవచ్చు అక్కడనే. సో ఇంతే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు జల్దీ రెస్పాండ్ అయ్యి చెప్తాను అనమాట. బాయ్ ఫ్రెండ్స్.